ఏ, అలా ఫీ గుడ్ ఈవినింగ్ అండి. స్క్రీన్ కనపడుతుందా అందరికి? ఎనీవన్ రెస్పాండ్? ఎస్ ఎస్ సార్. సార్. ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్, ఇంతవరకు కూడా మీరు చూసినటువంటి ఫంక్షన్స్ కావచ్చు, లేదా మ్యాట్రిసెస్ కావచ్చు, లేదా ట్రిగ్నామెట్రీ కానీ కోఆర్డినేట్ జియోమెట్రీ కానీ మీరు అంతకుముందు 10th క్లాస్ వరకు కూడా ఎంతో కొంత మీకు టచ్ ఉంది. కానీ ఇప్పుడు the last concept in your engineering mathematics, that is calculus అని. ఇది ఇంతవరకు మీరు మీ యొక్క 10th క్లాస్ ముందు వరకు కూడా, అంటే ఐ మీన్ డిప్లొమా ముందు వరకు కూడా ఎక్కడ కూడా టచ్లో లేనటువంటి కాన్సెప్ట్. అండ్ ఈ యొక్క క్యాలిక్యులస్ అనేటువంటి కాన్సెప్ట్ మీరు డిప్లొమా మొత్తం మీద ప్లస్ ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ మీద ఈ యొక్క క్యాలిక్యులస్ అనేది మీకు కంటిన్యూ అవుతానే ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ మీరు 10th క్లాస్ బేసిక్స్తో మీకు మీరు టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అయినా వాటిని నేర్చుకోవచ్చు. కానీ ఈ యొక్క లిమిట్స్ కానీ క్యాలిక్యులస్లో ఉన్నటువంటి మొత్తం కూడా త్రీ కాన్సెప్ట్స్ ఉంటాయి. క్యాలిక్యులస్ మొత్తం మీద, జీవితం మొత్తం మీద కూడా క్యాలిక్యులస్లో మేజర్గా ఉండేది త్రీ కాన్సెప్ట్స్. ఒకటి లిమిట్స్, రెండోది డిఫరెన్షియేషన్, మూడోది ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఇయర్ లెవెల్లో మీకు లిమిట్స్, డిఫరెన్షియేషన్ వరకు ఇస్తారు పాలిటెక్నిక్ లో. నెక్స్ట్ ఇన్ ద సెకండ్ ఇయర్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ దిస్ క్యాలిక్యులస్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ అనేది మీరు సెకండ్ ఇయర్లో నేర్చుకుంటారు. సో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క క్యాలిక్యులస్ నుంచి, ఈ చాప్టర్ నుంచి అయితే 26 మార్క్స్ వస్తాయి డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుంచి. నెక్స్ట్ ఆ డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్ యొక్క అప్లికేషన్స్ అప్లికేషన్స్ మీద ఇంకొక 20 మార్క్స్ వస్తాయి. టోటల్గా క్యాలిక్యులస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద 56 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. 56 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే కరెక్ట్గా ఈ ఒక్క చాప్టర్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. అలా అని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీని యొక్క ఇంపార్టెన్స్ ఉండదా అంటే, దీని మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే, 12 మార్క్స్ వెయిటేజ్ ఈ సెట్లో ఉంటుంది ఈ యొక్క క్యాలిక్యులస్ అనేటువంటి కాన్సెప్ట్ మీద. 12 to 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో కాబట్టి ఇంకోటి ఏంటి అంటే, ఈ యొక్క క్యాలిక్యులస్లో మేజర్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే, ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఇవి రెగ్యులర్గా డే టు డే లైఫ్లో డైలీ కూడా రివైండ్ చేసుకుంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదర్వైజ్ రివైండ్ చేసుకోకపోతే కనుక కంపల్సరిగా క్యాలిక్యులస్లో ఒక్క ప్రాబ్లం కూడా చేయలేరు. ఫార్ములా లేకపోతే, ఫార్ములా అనేది అప్లై చేయకపోతే క్యాలిక్యులస్ అనేది లేదు. సో కాబట్టి కంపల్సరిగా క్యాలిక్యులస్లో ఫార్ములాస్ అన్నీ కూడా ఏ రోజు చెప్పింది ఆ రోజు ఇప్పుడే ఒక పేజీ అనేది పెట్టుకుని ఫార్ములాస్ వరకు సెపరేట్గా నోట్ చేసుకోండి. ఆ ఫార్ములాస్ని రివైండ్ చేసుకుంటా వెళ్ళండి. ఓకే. సో ఈరోజు యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ యొక్క క్యాలిక్యులస్లో ఫస్ట్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్, దట్ ఈజ్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద మనకి 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు. జస్ట్ ఫార్ములా దాంట్లో సబ్స్టిట్యూట్ చేయటం. అది ఏంటి అంటే, ఇక్కడ చూడండి కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ ఉన్నది. దానికంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసలు ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే, f(x) = x² + 1 అనే ఒక ఫంక్షన్ ఇచ్చారు. f(x²+1), f(x) = x² + 1. దీనికి x = 0.9 అనుకోండి. f(x) ఏమైంది? నాట్ x² + 1,
ఎక్స్ ప్లస్ వన్ అనుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అండి. ఓకే, దెన్ ఎక్స్ ఈక్వల్ టు 0.9 ఇచ్చా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? టెల్ మీ ఎనీవన్. 1.9. 1.9, sir. వెరీ గుడ్. ఎక్స్ ప్లేస్ లో 0.9 ని సబ్స్టిట్యూట్ చేయటమే. 0.9 ప్లస్ 1, 1.9. సపోజ్ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నాను. ఎక్స్ వాల్యూ ఈజ్ 2 ఇచ్చా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా? 5, sir. 5, sir. ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 4 ప్లస్ 1, దట్ ఈస్ 5 అవుతుంది. సిమిలర్లీ యూ హ్యావ్ టు డూ రిమైనింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. బట్ మనకి ఇక్కడ కొన్ని రిమెంబరింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ రిమెంబరింగ్ పాయింట్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైతే డిస్ప్లే చేశానో అవి ఇక్కడ చూడండి. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక ఫంక్షన్. ఆ రెండింటికి లిమిట్ అనేది అప్లై చేస్తే మనం ఆ లిమిట్ అనేది సెపరేట్ అవుతుంది. లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి. ఇది ఏమవుతుంది? ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ బి అవుతుంది. సో ఆ ఎక్స్ అంటే ఇక్కడ లిమిట్ అని మీరు ఇమాజిన్ చేసుకుంటే, లిమిట్ అనేది కనుక మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే, సో ఆ లిమిట్ రెండిటికి సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే విడివిడిగా కూడా రాసుకోవచ్చు. సో లిమిట్ దీన్ని ఎలా చదువుతాము అంటే ఎక్స్ టెండ్స్ టు ఎక్స్ టెండ్స్ టు ఏ, అంటే ఈ యారో మార్క్ని ఏమంటారు అంటే టెండ్, టెండ్స్ టు అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ టెండ్స్ టు ఏ అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ అనేటువంటి వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అది దాని యొక్క మీనింగ్. సో ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్. రెండింటికి కూడా టెన్స్ టు వచ్చేసరికి ఏనే అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అన్నాం. మైనస్ ఇచ్చినప్పుడు కూడా సేమే, ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో తర్వాత మధ్యలో మైనస్ అనేది ఉంటుంది. లిమిట్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్టెండ్స్ టు ఏ, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అనమాట. నెక్స్ట్ నువ్వు ప్రొడక్ట్ చేసేవు అనుకో, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒకటి, జీ ఆఫ్ ఎక్స్ ఒకటి. ఆ రెండిటికి కూడా ప్రొడక్ట్ లో లిమిట్ అనేది అప్లై చేసావు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అనేది అప్లై చేసావు. సో కాబట్టి ఒకసారి దట్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ గా ట్రీట్ చేస్తావు. లిమిట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే రెండిటి యొక్క ప్రొడక్ట్. దట్ ఈస్ ద థర్డ్ ఫార్ములా. అలానే డివిజన్ చేసినా కూడా, డివిజన్ టూ ఫంక్షన్స్ ని డివిజన్ చేసినా కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అన్న. సో అదేమవుతుంది? లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్, లిమిట్ జీ ఆఫ్ ఎక్స్. కండిషన్ చూడండి ఇక్కడ, ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 0/1 వాల్యూ ఎంత అండి? ఎనీవన్ టెల్ మీ. 0 బై 0, sir. 0/1 ఈక్వల్ టు 0. వెరీ గుడ్. 0/100 ఈక్వల్ టు ఎంత? 0. 0 కింద డినామినేటర్ లో ఏదున్నా కూడా మనకు అది 0 అయిపోతుంది. నెక్స్ట్ 0. 1/0, Defined, sir. Next. 1/0 ఎంత? Not defined. Undefined. ఎంతమ్మా? Defined. Infinity. Undefined. దట్ ఈస్ ఇన్ఫైనైట్. 1/0 ఈస్ ఇన్ఫినైట్. అలానే 100/0 దట్ ఈస్ ఆల్సో ఇన్ఫినైట్.
అంటే ఏదైనా ఒక నెంబర్కి డినామినేటర్లో జీరో పెడితే అది అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీగా ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పేది, ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో లిమిట్ ఆఫ్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఇన్ కేస్ అది ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి, సో అదేమవుతుంది, అన్డిఫైన్డ్ లిమిట్ అయిపోతుంది. సో ఇది ఒకటి, లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై లిమిట్ జీ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ అనదర్ ఫార్ములా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కాన్స్టెంట్. ఏదైనా ఒక కాన్స్టెంట్ అనేది తీసుకోండి. కాన్స్టెంట్ అంటే సపోజ్ 2 అనేది తీసుకున్నారు అనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎక్స్ అనేది లేదు కాబట్టి ఏమీ సబ్స్టిట్యూట్ చేయలేవు కాబట్టి వాల్యూ 2 అయిపోతుంది. నెక్స్ట్ ఎనదర్ వన్, ఈ యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని కే అనేటువంటి ఒక కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసావు అనుకోండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ కే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ జీ ఆఫ్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది, కే ఇంటూ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ ఇంటూ లిమిట్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇవి ఫార్ములాస్. సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ 6 ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి అమ్మా. 6 ఫార్ములాస్ కూడా నోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకునే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం ఉంటుంది. ఏమి ఉంటుందంటే ఒక ఫంక్షన్ ఇస్తారు. ఇందాక నేను ఏదైతే చెప్పానో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్ అని కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ అనేది కానీ అలాంటి ఒక ఫంక్షన్ ఇస్తారు. ఆ ఫంక్షన్ ప్లేస్లో ఎక్స్ టెన్స్ టు ఏ ఆర్ ఎక్స్ టెన్స్ టు జీరో ఆర్ ఎక్స్ టెన్స్ టు టూ. ఇప్పుడు ఏ అనేది ఉంది కదా, ఏ బదులు 1 పెట్టొచ్చు, 2 పెట్టొచ్చు, 0 పెట్టొచ్చు, లేదా ఇన్ఫినిటీ అనేది కూడా పెట్టొచ్చు. ఓకే, సో సమ్ ప్రాబ్లం ఇదిగోండి, నోట్ చేసుకున్నారండి. 6 కూడా ఫార్ములాస్ అనేది నోట్ చేసుకోండి. నౌ కమింగ్ టు దిస్ వన్, నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ద లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2 బై 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 మైనస్ 2x ప్లస్ 4 అని. ఇలా ఇచ్చారు. ఇది బేసిక్ మోడల్ అండి. ఇది అర్థమైతే రిమైనింగ్వి మీరు ఈజీగా చేయొచ్చు. సో మీకు ఇచ్చినటువంటి లిమిట్ ఏమి ఇచ్చారు అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో అంటే ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 2 బై 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4 అనేటువంటి ఒక ఫంక్షన్ అనేది ఇచ్చారు. ఓకే, సో అలాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే జీరో స్క్వేర్ మైనస్ 7 ఇంటూ జీరో ప్లస్ 2 బై 3x స్క్వేర్ అంటే ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి. జీరో స్క్వేర్ మైనస్ 2 ఇంటూ జీరో ప్లస్ 4. సో జీరో స్క్వేర్ అంటే జీరో, 7 జీరోస్ జీరో, న్యూమరేటర్లో ఏముంటుంది, ఇంకా 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ 3 ఇంటూ జీరో స్క్వేర్ అంటే జీరో మైనస్ 2 ఇంటూ జీరో ప్లస్ 4, 2/4. 2/4 ఈజ్ నథింగ్ బట్ 1/2. ఇట్ ఈస్ ఏ ఆన్సర్. వెరీ సింపుల్ వన్. దట్ ఈస్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద ఎక్స్ టెన్స్ టు ఏ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ టెన్స్ టు జీరో అని ఇచ్చారు. సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే జీరో అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో జీరో అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమండి, అర్థమైందా? ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఇది మీకు ప్రాబ్లంకి ఇది 3 మార్క్స్కి ఇచ్చేటువంటి ప్రాబ్లం ఇలానే ఉంటుంది. ఎక్స్ టెన్స్ టు జీరో, ఇది ఒక ఫంక్షన్ ఇచ్చేస్తారు. సో కాబట్టి ఏం చేయాలంటే ఆ యొక్క ఫ్రాక్షన్లో ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. మృదిని అర్థమైందమ్మా?
ఎస్ సార్. బాబీ, Yes, sir. సుహాష్, ఉజ్వల్, Yes, sir. ఓకే. సో నౌ లెట్ us టేక్ వన్ మోర్. ఇక్కడ నువ్వు ఏ ఫార్ములా అప్లై చేయలేదమ్మా, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలాంటి ఫార్ములా అప్లై చేయాలా, డైరెక్ట్గా ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుందా రాలేదా అనేది చూసుకోండి. వాల్యూ వచ్చింది కాబట్టి మన ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఆన్సర్ రాదు. ఆన్సర్ రాకపోవడం అంటే ఏంటి అంటే ఇన్ఫినిటీ వాల్యూ అనేది వస్తుంది. ఇన్ఫినిటీ వాల్యూ వస్తే మన యొక్క ఆన్సర్ అక్కడతో ఎండ్ అయినట్టు కాదు. ఇప్పుడు నీకు కొంత వాల్యూ వచ్చిందమ్మా, 1/2 అనేది వచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇది మీరు చేయండి. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x² - 7x + 1/x² - x + 4 కింద లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 అని ఇచ్చారు. హింట్ ఏంటి అంటే ఎక్స్ ప్లేస్లో 1 అనేటువంటి దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. -1, sir. Answer. వెరీ గుడ్. ఎవరమ్మా? Subramaniam, sir. సుబ్రహ్మణ్యం. ఓకే, బ్యాక్ టు ఫామ్ అనమాట. వాట్ అబౌట్ అదర్స్? సబ్స్టిట్యూట్ ఎక్స్ టెన్స్ టు 1. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి చాలు. సో టేక్ ద ఫంక్షన్ లిమిట్ x tends to 1 2x² - 7x + 1 x² - x + 4. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × x 1² -7 × 1 + 1 x² - x + 4. కాబట్టి 1² -1 + 4. సో 2 - 7 + 1 1 - 1 + 4. 2 - 7 అంటే -5 -5 + 1 అంటే -4/4 -1 -1. That is the final answer. That is the final answer. -1. వెరీ గుడ్ శ్యామ్ల. వాట్ అబౌట్ అదర్స్? రిమైనింగ్ పర్సన్స్ చేశారా లేదా? ఏదైనా డౌట్ ఉందా? నేను బేసిక్స్ నుంచి వస్తున్నా, ఎందుకంటే క్యాలిక్యులస్ అనేది చాలా ఫండమెంటల్ థింగ్. మన యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో క్యాలిక్యులస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఓకే, సో బట్ యూ హ్యావ్ టు లెర్న్ వెరీ ఈజీలీ. బేసిక్స్ నుంచి రండి. సో ఇక్కడ ఏంటి ఎక్స్టెన్స్ టు 1 అన్నారు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. వెరీ సింపుల్. రిమైనింగ్ పర్సన్స్ వచ్చిందా రాలేదా? శశాంక్ వచ్చిందమ్మా? శశాంక్ -1. బాబీ ఓకే. లిఖిత ఓకే. వచ్చింది శశాంక్ ఓకే. ఓకే రైట్. ఓకే, నౌ ఎనీవన్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. డూ దిస్ వన్. ఎవాల్యుయేట్ లిమిట్ x tends to 0. Limit x tends to 0. Log 1 - x/1 + x. Log 1. Log 1 తో అయిపోయిందా? Log 1 - x. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. లాగ్ 1 వాల్యూ ఎంత అండి? టెల్ మీ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నేను 0, sir. చెప్తుంది ఎక్స్ ప్లేస్లో 0. 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ 0. వెరీ గుడ్.
వాట్ అబౌట్ అదర్స్? లిఖిత? 0, sir. వచ్చిందమ్మా? రైట్. Yes, sir. sir. ఓకే. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వర్షిని వెరీ గుడ్. తన్వీర్ గుడ్. సో ఎక్స్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయటమేనండి. సో ఫంక్షన్ ఈస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 0. సో లాగ్ 1 బై 1. లాగ్ 1 బై 1. లాగ్ 1 వాల్యూ 0. 0 బై 1 0. దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. నా ఇప్పుడు చేసినటువంటి 3 ప్రాబ్లమ్స్ కి కూడా మనకు ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. 0 వచ్చినా కూడా అది రైటే. 0 వచ్చినా కూడా ఆన్సర్ అనేది కరెక్టే అవుతుంది. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. దట్ ఈస్ టేక్ దిస్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x square minus 8x plus 15 by x square minus 9. ఇది చూడండి ఏమొచ్చిందో చెప్పండి. జస్ట్ డైరెక్ట్ గా ఎక్స్ ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. 18/0, sir. 0 బై 0. ఎక్స్ ప్లస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ టెన్స్ టు 3 అన్న 18/0, sir. ఏమ్మా? 3/0, sir. 3 బై 0నా? Yes, sir. Infinite. -1/3, sir. -1/3. ఎవరమ్మా చెప్పింది? ఎవరు? Silvershine. ఓకే రైట్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి అందరూ వినండి ఒకసారి. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్. ఫస్ట్ యాజ్ యూజువల్ మన యొక్క ప్రొసీజర్ ప్రకారం ఏం చేస్తాము అంటే ఎక్స్ ప్లస్ లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 ఇచ్చేసారు కాబట్టి. సో కాబట్టి 3² మైనస్ 8 ఇంటూ 3 ప్లస్ 15 బై x² మైనస్ 9 అంటే 3² మైనస్ 9. పైన చూడండి 3² అంటే 9, 8 3s అంటే -24 ప్లస్ 15 బై 3² అంటే 9 మైనస్ 9. సో ఇక్కడ చూడండి 9 ప్లస్ 15 24. 24 మైనస్ 24 అంటే 0. 9 మైనస్ 9 అంటే 0. 0/0 ఫామ్ లో ఉంటే అక్కడ మనకు ఆన్సర్ వచ్చినట్టు కాదు. అది ఇండిటెర్మినెంట్ ఫార్మేట్. 0/0 వచ్చింది. ఇక్కడ వరకు చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ని మార్చుకోవాలి. నీకు ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏముంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x² మైనస్ 8x ప్లస్ 15 బై x² మైనస్ 9 అనేటువంటిది ఉంది. ఇప్పుడు దీన్ని నువ్వు డైరెక్ట్ గా 3 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 0/0 ఫార్మేట్ వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ని కింద ఉన్నటువంటి ఈక్వేషన్ ని కూడా మనం కన్వర్ట్ చేయాలి. మనకి ఇష్టం వచ్చిన విధంగా మనకు ఆన్సర్ వచ్చే విధంగా కన్వర్ట్ చేయాలి. స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఆర్ క్యాపబిలిటీ అనేది ఇలాంటి స్టెప్స్ దగ్గరే ఆధారపడి ఉంటుంది. ఇది మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఎంత దాని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఇక్కడ చూడండి x² మైనస్ 8x ప్లస్ 15 ఉంది. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్స్ లాగా రాసుకుంటే x² మైనస్ 8x ప్లస్ 15 ఉంది. అంటే మల్టిప్లై చేస్తే 15x² రావాలి. ఇక్కడ యాడ్ చేస్తే 8x రావాలి. కాబట్టి మనం ఎలా రాయొచ్చు దీన్ని? 8x ని -5x -3 5x మైనస్ 3x ప్లస్ 15 బై ఈ x² మైనస్ 9 ని x² మైనస్ 3² గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తాము అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 కామన్ తీయండి. ఇక్కడ x అనేది కామన్ తీస్తే x మైనస్ 5 మైనస్ 3 ఇంటూ x మైనస్
5 -3ని కామన్ తీసా బై x² - 3² ఇది ఏ ఫార్ములాలో ఉంది? a² - b² ఫార్ములాలో ఉంది. కాబట్టి a² - b² అంటే a+b ఇంటూ a-b. సో x+3 ఇంటూ x-3 x+3 ఇంటూ x-3 అనమాట. సో నౌ ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేసుకుంటే లిమిట్ x → 3 x-3 ఇంటూ x-5 x-5 కామన్ బై x-3 ఇంటూ x+3. ఓకే, ఉన్నదాన్ని నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే న్యూమరేటర్లో x-3 ఉంది, డినామినేటర్లో x-3 ఉంది. రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయి మనకి ఏం మిగులుతుంది? లిమిట్ x → 3 x-5 బై x+3 అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, x ప్లేస్లో 3 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. 3 - 5 బై 3+3 3 - 5 బై 3+3 3 - 5 అంటే -2 బై 3+3 అంటే 6 -2 బై 6 అంటే -1/3. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా 3 మార్క్స్కి అడగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే నీకు 3 మార్క్స్ ఎందుకు ఇస్తాడు? దాంట్లో ఒక ట్విస్ట్ అనేది ఇస్తాడు. ఆ ట్విస్ట్ ఏంటి? నువ్వు ఈ x² - 8x + 15ని ఇలా x-3 ఇంటూ x-5 ఫార్మేట్లోకి రాయటం నువ్వు ఆలోచించగలిగావా లేదా? దానికి 3 మార్క్స్. అంతేగాని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే రాదు. ఇక్కడ ఇచ్చినటువంటి ట్విస్టింగ్ ఏంటి అంటే, నువ్వు ఇక్కడ చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఈ x² - 8x + 15 అన్నా x-3 ఇంటూ x-5 అయినా ఒకటే. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ మారిపోయింది చూడండి. దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీని యొక్క సింప్లిఫికేషన్ x-3 x-3 రెండు కూడా క్యాన్సిల్ అయిపోయాయి. ఓకే, సో అలా సింప్లిఫై చేసుకోవాలి. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ అమ్మ. అందరికీ ఆ మోడల్ అనేది అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది సార్. 0/0 ఫార్ములాకి వచ్చేటువంటి ప్రాబ్లమ్సే ఎక్కువ ఎగ్జామ్లో కానీ ఈసెట్లో కానీ ఇస్తారు. వాటిని మనం రూట్స్గా అప్లై చేయడం ఒక మెథడ్, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఆ లాజిక్స్ అనేవి నేను చెప్తాను. యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఎనీవన్, అందరికి అర్థమైందమ్మా? Yes, sir. సూర్య ఓకే, Yes, sir. జతిన్, మనోజ్ ఉన్నావా? మనోజ్ ఓకే. సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అమ్మా. 5కి 0/0. 3కి ఫ్యాక్టర్స్ ఉండవనా? 1 తప్పితే ఇంకేం ఉండవుగా. సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అమ్మా. లిమిట్ x → 2 0/0, sir. 0/0 -1 వస్తుంది, sir. అందుకే ఇచ్చింది. -1 0/0 వస్తుంది. ఓకే, -1 sir. -1. వెరీ గుడ్. వాట్ అబౌట్ అదర్స్, రిమైనింగ్ పర్సన్స్? -1 సార్. -1 వస్తే ఓకే, వెరీ గుడ్. సో 2 సబ్స్టిట్యూట్ Okay. చేసిన ఏమవుతుంది? 2² - 5 × 2 + 6 బై 2² - 3 × 2 + 2 అనమాట. ఇక్కడ చూడండి, 4 - 10 + 6. మీరు బిగినింగ్ లో ఉన్నారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. 0/0 వచ్చినా కానీ ఇది సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, 3 2 6. సో 10 - 10 0 కాబట్టి 0/0 ఫార్మాట్లోకి వచ్చింది. ఇప్పుడు థింక్ చేయండి, ఈ x² - 5x + 6ని ఎలా మార్చాలి? x² - 3x + 2ని ఎలా మార్చాలి?
సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. 5x ప్లస్ 6 ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు -3x మైనస్ 2x ప్లస్ 6 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2. సో ఫాలో అప్ ద సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఎక్స్ టెన్స్ టు 2 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనేది కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 2 అనేది కామన్ తీయండి. we have to take this as 2 x minus 3 again by ఇక్కడ x కామన్ తీస్తే x minus 2 minus 1 కామన్ తీస్తే x minus 2. సో లిమిట్ x tends to 2 చేసిన వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. x minus 3 అనేది కామన్ తీస్తే మనకు బ్యాలెన్స్ ఉండేది x minus 2. x minus 3 కామన్ తీస్తే ఇక్కడ x minus 2 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ x minus 2 అనేది కామన్ తీస్తే బ్యాలెన్స్ ఉండేది x minus 1. సో ఇక్కడ x minus 2 ఉంది, ఇక్కడ x minus 2 ఉంది. రెండు కూడా గెట్ క్యాన్సిల్. x tends to 2 x minus 3 by x minus 1 now. x minus 3 by x minus 1. Okay, so now substitute these values. So 2 minus 3 by 2 minus 1. 2 minus 3 అంటే minus 1 by 1 ఈక్వల్ టు -1 అనేది ఆన్సర్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా 3 మార్క్స్ అడగటానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ద మోడల్. అందరికీ కూడా ఈ మోడల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. అందరూ రాసుకున్నారండి? ఎనీ డౌట్? ఎనీ వన్? నౌ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. సార్ మళ్ళీ చెప్పరా సార్, అర్థం కాలే. ఎవరం పేరేంటి? శశికుమార్ సార్, అర్థం కాలే సార్, ఒకసారి చెప్పండి సార్. నీకు రూట్ ఫ్యాక్టర్స్ కట్టడం వచ్చా? ఫస్ట్ వచ్చు సార్. ఇక్కడ 0/0 వరకు వచ్చిందా? వచ్చింది. ఎక్స్ ప్లేస్ లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేసావు కదా, 0/0 వచ్చింది. సో 0/0 వచ్చిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి x² మైనస్ 5x ప్లస్ 6 కి ఫ్యాక్టర్స్ కట్టా. ఫ్యాక్టర్స్ చేస్తే x మైనస్ 3 ఇంటూ x మైనస్ 2 వచ్చింది. ఎలా కట్టాను? -5x ఎలా రాసుకున్నాను? -3x మైనస్ 2x గా రాశాను. ఓకేనా? నెక్స్ట్ కింద ఉన్నటువంటి x² మైనస్ 3x ప్లస్ 2 కూడా ఫ్యాక్టర్స్ చేశాను. -3x ఎలా రాశాను అంటే -2x మైనస్ x గా రాశాను. ఆ ఫ్యాక్టర్స్ చేసుకుంటే x మైనస్ 2 ఇంటూ x మైనస్ న్యూమరేటర్ లో ఉన్నటువంటి దానికి ఫ్యాక్టర్స్ కట్టా, కింద డినామినేటర్ లో ఉన్నటువంటి దానికి ఫ్యాక్టర్స్ కట్టా. ఆ ఫ్యాక్టర్స్ కడితే న్యూమరేటర్ లో x మైనస్ 2 ఉంది, డినామినేటర్ లో x మైనస్ 2 ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి రిమైనింగ్ ఉన్నది x మైనస్ 3 బై x మైనస్ 1 ఉంది. ఇప్పుడు అగైన్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేసా అందులో. ఓకేనా? ఆ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ -1. నౌ ఓకే సార్, అర్థమైంది సార్. ఓకే, టేక్ దిస్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ లిమిట్ 5x² మైనస్ 7x ప్లస్ 1 బై 6x² మైనస్ 3x మైనస్ 5. 1/5 సార్. ఫాస్ట్ గా హ్యావ్ టు అప్లై 0 సింప్లీ. 1/5 -1/5? -1/5 సార్. మరి అది x tends to 0 అన్నాం.